హాయ్ నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీ అందరికీ ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చాను. అది ఏంటి అంటే మన హెయిర్లో ఉండే డాండ్రఫ్ పోవడానికి ఒక మంచి చిట్కా చెప్పడానికి వచ్చాను. అయితే ఈ డాండ్రఫ్ వల్ల మనకి తల అనేది బలహీన పడిపోతూ ఉంటుంది. రెండోది అది ఫేస్ మీద పడిందంటే పింపుల్స్ వచ్చేస్తుంటాయి. రెండు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అయితే ఈ రెండు కూడా పోయి మనకి హెయిర్ కొంచెం గట్టి పడడానికి గట్టి పడుతుంది. హెయిర్లోని మన ఇవన్నీ రూట్స్ కూడా రూట్స్లో ఉన్న హెయిర్ కూడా గట్టిపడుతుంది. రెండవది డాండ్రఫ్ తగ్గుతుంది. అన్నిటికీ కూడా చాలా మంచి టిప్ అండి ఇది. అయితే దీనికి ఏం చేయాలని అంటే మీరు కొంచెం వేపాకు తెచ్చుకోండి. వేపాకు తెచ్చి దాన్ని చక్కగా మిక్సీ కొట్టేసేయండి. మిక్సీ కొట్టేసిన తర్వాత ఆ ముద్దని ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ని వేపాకు వాటర్లోని ఒక హారతి కర్పూరం, అలాగే ఒక 4-5 చెంచాల ఆముదం, అలాగే కొబ్బరి నూనె, అలాగే ఒక చెంచాడు నిమ్మరసం, ఇవన్నీ కూడా బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత అది స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. వేడి చేసిన తర్వాత అది బాగా మరిగిన తర్వాత దాన్ని తీసి మీరు ఎంతవరకు రాయగలుగుతారో అంత హీటు తీసుకొని మీ ఇది ఉంటుంది కదా ఈ స్కాల్ఫ్ మొత్తం పట్టించేసండి. పట్టించేసిన తర్వాత ఒక గంటన్నర అయిన తర్వాత చక్కగా స్నానం చేసేయండి. మీకు సాధ్యమైనంత వరకు కూడా కుంకుడుగాయతో తల స్నానం చేయడానికి ట్రై చేయండి. ఇలాంటివి ఏవైనా చిట్కాలు చేస్తున్నప్పుడు మనం చుండ్రు కోసం లేదంటే ఇంకేమైనా చిట్కాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కుంకుడుగాయతో స్నానం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు టైం లేదు అని అంటే మీకు నచ్చిన షాంపూ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కుంకుడుగాయతోటి తలకు స్నానం చేసేసుకోండి. చేసుకుని ఇలాగా వారంకి ఒక 2 సార్లు అయినా అలా చేస్తూ ఉంటే మీకు హెయిర్లోని ఏమైనా కురుపులు లాంటివి ఉన్నా లేదంటే డాండ్రఫ్ ఎక్కువ ఉన్నా పోతుంది. చిన్న కురుపులు లాంటి పిల్లలకు కూడా కురుపులు లాంటివి వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతుంటారు. ఊరికే హెయిర్ కూడా దురదగా అనిపిస్తుంటుంది. ఇటువంటి అన్నిటి నుంచి కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. చుండ్రు బాగా తగ్గుతుంది, బాగా పనిచేస్తుంది. దీనికోసం అలా అందరూ కూడా దీన్ని ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్